హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. లాస్ట్ సండే వచ్చేసి మేము జీవిక1 షాపింగ్ మాల్కి వెళ్ళాము. పదండి అక్కడ మేము ఏమేం షాపింగ్ చేశాము, అందులో నేనేం షాపింగ్ చేశానో చూపిస్తాను. ఓకేనా. సండే వచ్చేసి నేను ఈ డ్రెస్ అనేది స్టైల్ చేశాను. పదండి ఫస్ట్ రాగానే మేము వచ్చేసి అడిడాస్ లోకి వచ్చాము. మా అబ్బాయికి స్పోర్ట్స్ షూ కావాలి, అందుకోసం ఇక్కడికి వచ్చాము. పదండి వాడు వచ్చేసి స్పోర్ట్స్ షూ చూస్తున్నాడు, నేను ఇంత లోపల వచ్చేసి నా షాపింగ్ అనేది కానిద్దాం పదండి. ఓకే, ఇక్కడ ఈ బ్యాగ్స్ అనేవి చాలా క్యూట్ గా అనిపించింది. క్యూట్ కంటే ఎక్కువగా ఈ కలర్ అనేది చాలా నచ్చింది, పర్పల్ కలర్ అనేది. కాకపోతే ఇది ఏమైందంటే చాలా చిన్నగా ఉంది. ఇందులో ఒక మొబైల్, ఒక లిప్స్టిక్, కొద్దిగంత క్యాష్ తప్ప ఎక్కువ ఏం రాదు. అదే కాస్త అంత పెద్దగా ఉంటే కంపల్సరిగా నేను అది పర్చేజ్ చేసేదాన్ని. ఓకేనా. పదండి ఇక్కడ మా అబ్బాయి క్యాప్స్ కావాలని వాడు క్యాప్స్ చూస్తున్నాడు, నేను వచ్చేసి బ్యాగ్ చూస్తున్నాను. వాడికి క్యాప్స్ పిచ్చి అన్నమాట. వాడికి ఎన్ని క్యాప్స్ ఉన్నా కూడా మళ్ళీ క్యాప్స్ కొనాలనుకుంటాడు. అలాగే ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా చూస్తున్నాడు వాడు వచ్చేసి. ఇక్కడ స్పోర్ట్స్ వేర్ ఉన్నాయి కదా, ఆ స్పోర్ట్స్ వేర్ అంటే వాడికి చాలా ఇష్టము. అలాగే మా ఇంకో అబ్బాయి వచ్చేసి వాడి కోసం షూ లెంకుతున్నాడు అనమాట. ఏది ట్రై చేయాలి, ఏది పర్చేజ్ చేయాలని వాడికి వచ్చేసి వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తుండు. నేను మా చిన్న అబ్బాయి వచ్చేసి ఇలా వీడియో తీస్తూ మా షాపింగ్ అనేది మేము కానిస్తున్నాం అన్నమాట. పదండి ఇక్కడ మా అబ్బాయి ఏం తీసుకున్నాడో నేను చూపిస్తాను. ఓకేనా. మా చిన్న అబ్బాయికి ఒకటి తీసుకున్నాను, మా పెద్ద అబ్బాయికి ఒకటి తీసుకున్నాను. అది ఏం తీసుకున్నానంటే పదండి చూస్తున్నారు కదా. మా చిన్న అబ్బాయికి వచ్చేసి ఈ సైండిల్ తీసుకున్నానండి. వాడికి సైండిల్ అంటే చాలా ఇష్టము. అది అడిడాస్ లో కంఫర్ట్ చాలా ఉంటుంది కాబట్టి ఇది పర్చేజ్ చేసి ఇచ్చాను అన్నమాట వాడి కోసం. మా పెద్ద అబ్బాయికి వచ్చేసి వాడికి వర్కౌట్ చేయడం, రన్నింగ్ చేయడం చాలా ఇష్టము. అయితే ఈ స్పోర్ట్స్ షూ అనేది పర్చేజ్ చేసి అన్నమాట వాడి కోసము. యాక్చువల్గా ఈ కలర్ అనేది వాడికి చాలా నచ్చింది. అలాగే ఈ కంఫర్ట్ అనేది ఇంకా నచ్చింది. వాడు ట్రై చేసిన తర్వాత దీనికే అతుక్కుపోయాడు అనమాట. ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇది పర్చేజ్ చేశాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా, నైకీలోకి వెళ్తున్నానండి. నైకీలో రాగానే నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. అయితే ఈ డ్రెస్ ట్రై చేశాను. నేను ఇంత లూజ్ ఫిట్టింగ్ అయితే ఎక్కువగా వేసుకోను, కాకపోతే చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే మా ఆయనకు కూడా చాలా నచ్చింది కాబట్టి ఈ డ్రెస్ అనేది పర్చేజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను, పర్చేజ్ చేశాను. అలాగే ఇంకో డ్రెస్ కూడా ట్రై చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్ వైట్ ప్యాంట్ అనేది నాకు చాలా నచ్చినుండే. అయితే ఈ ఆఫ్ వైట్ ప్యాంట్ తీసుకుందామనే వచ్చాను అనమాట. నేను ఇది ట్రై చేసి చూశాను, మామూలుగా బాగా కనబడింది. కాకపోతే ట్రై చేసిన తర్వాత అంత లుక్ వస్తలేదు. అయితే టీ షర్ట్ చేంజ్ చేసి కూడా చూశాను, టీ షర్ట్ మూలంగా లుక్ వస్తలేదేమో అని. అయినా కూడా లుక్ రావట్లేదు. అయితే నేను ఫస్ట్ చూపించిందే ఫైనల్ చేశాను అనమాట, అదే పర్చేజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అనేది కాస్తంత చూద్దాం, మీకు కూడా చూపిస్తాను పదండి. ఇక్కడ ఉన్న కొత్త కలెక్షన్స్ లో ఈ కలర్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ నైకీ కలెక్షన్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి. నాకు వర్కౌట్ కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఇలాంటిది బ్లాక్ టాప్ కూడా ఉంది. ఆఫ్ వైట్ లేదనుకోండి, కాకపోతే అదే తీసుకుందాం అనుకున్నా, కాకపోతే అంత బాగా కనబడలేదు కాబట్టి తీసుకోలేదు. ఓకేనా. ఒక డ్రెస్ అయితే ఫైనల్ గా పర్చేజ్ చేశాను. పదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా ఆయన వచ్చేసి రిబాక్ లో తన కోసం షాపింగ్ చేస్తుండు, అక్కడికి వెళ్దాం పదండి. ఇక్కడ మా ఆయన వచ్చేసి ఏం తీసుకున్నాడు అంటే చూపిస్తాను పదండి. ఈ బ్లూ కలర్ శాండిల్ చూస్తున్నారు కదా, ఇది స్లీపర్స్ శాండిల్ ఏమంటారు, కాకపోతే ఇవైతే చాలా బాగున్నాయి. మా అబ్బాయికి వచ్చేసి వాడికి టీ షర్ట్ అనేది చాలా నచ్చింది, వాడికి వర్కౌట్ చేయడానికి. అయితే ఆ టీ షర్ట్ కూడా పర్చేజ్ చేశామన్నమాట. మేమందరం ఏదో ఒకటైతే పర్చేజ్ చేశాము. స్పోర్ట్స్ వేర్కి వస్తే చాలు ఫ్యామిలీ షాపింగ్ అయిపోతుంది మాది. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చాక్లెట్ తింటున్నాం అనమాట. ఈ చాక్లెట్ వచ్చేసి నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం తిన్నాను, నేను ఎక్కువగా తిన్నాను చాక్లెట్ అనేది. ఓకేనా. ఇక్కడ చాక్లెట్ తిని వెళ్తూ వెళ్తూ పానీపూరి తిందామన్న ప్లానింగ్ నడుస్తుంది అన్నమాట మాది. చూద్దాం ఏమైతుందో. ఓకేనా. పదండి ఈ షాపింగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకెక్కడెక్కడికి వెళ్ళి షాపింగ్ చేయమంటారో అది కూడా కమెంట్ చేయండి. ఓకేనా. మేము ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్కి వచ్చామన్నమాట. అక్కడ పానీపూరి అయితే చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. పానీపూరి తిని ఇంటికి వెళ్తున్నాం ఇక. ఓకేనా. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టైలింగ్ కంటెంట్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.